గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే లాజిక్ అనలైజర్స్. సో ఇదే మనకి ఈ యూనిట్లో లాస్ట్ టాపిక్. సో ఏంటి అంటే ఏదైనా మెజర్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం కన్వెన్షన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో యాక్చువల్గా కన్వెన్షన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, మనకి వోల్ట్ మీటర్స్, మల్టీమీటర్స్, అమ్మీటర్స్, ఆక్సిలోస్కోప్స్. సో ఇవన్నీ యూజ్ చేసుకొని మా మెజర్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేస్తూ ఉన్నాం. సో అలాగే ఈ మెజర్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి డిజిటల్ సిస్టమ్స్లో ప్రజెంట్ అయినప్పుడు సో కన్వెన్షనల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే కన్వెన్షన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి ఆసిలోస్కోప్స్, మనకి వోల్ట్మీటర్స్, అమ్మీటర్స్ ఇవి వస్తాయి. కొన్ని మెజర్మెంట్ ప్రాబ్లమ్స్ అని మనకి డిజిటల్ సిస్టంలో మనకి వచ్చినప్పుడు సో మనకి ఆ ప్రాబ్లం కూడా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి డిజిటల్లోనే అది రెక్టిఫై అవ్వాలి. సో అందుకని మనకి ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ యూజ్ చేస్తున్నాం మనకి డిజిటల్ సిస్టమ్స్లోను, అలాగే డిజిటల్ ఎక్విప్మెంట్స్, మైక్రో బేసిక్ సిస్టమ్స్లోను, అలాగే కంప్యూటర్ మదర్ బోర్డ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్లో మనం మనం మెజర్మెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటున్నాము. సో అలాగే మనకి ఆ ప్రాబ్లమ్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ అనేది మనకి ఇవి ప్రొవైడ్ చేస్తాయి. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మైక్రో ప్రాసెస్ బేసిస్ సిస్టమ్, ఒక మెమరీ చిప్ ఉందనుకోండి. సో దానికి ఫంక్షనింగ్ అనాలిసిస్ అనేది మనకి కావాలి. సో అది ఫంక్షనింగ్ అనాలిసిస్ అది ఏం చేస్తుంది, ఆ మెమరీ చిప్ దానికి ఏమి కనెక్ట్ అయింటుందో మనం చెప్పాలన్నమాట. సో ఫస్ట్ మనకి మైక్రో ప్రాసెస్ సిస్టమ్, మెమరీ చిప్ ఉంది. మైక్రో ప్రాసెస్ సిస్టంలో మెమరీ చిప్ దాని యొక్క యాక్టివిటీస్ ఏంటి అంటే దానికి ఏ యాక్టివిటీస్ అది కనెక్ట్ అయి ఉంటుందంటే సో మనకి అడ్రస్ బస్ కానీ, డేటా బస్సెస్ కానీ, లేదంటే ట్రాన్స్ఫరింగ్ డేటా టు ద మెమరీలో కానీ. సో ఇలా ఫ్యూ ఎగ్జాంపుల్ ఇలా మనకి ఇలా డిజిటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి మైక్రో ప్రాసెస్ సిస్టమ్స్లో మనకి అది యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా మనకి కంప్లీట్ అనాలిసిస్ అనేది మనకి ఒక యాక్టివిటీస్ యొక్క మనకి కంప్లీట్ అనాలిసిస్ మొత్తం కూడా మనకి డిజిటల్ సిస్టమ్స్లో మనం చేయొచ్చు అనమాట. సో అలాగే మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్లో ఏంటంటే మనకి అనాలిసిస్ చేస్తుంది అనమాట. సో ఏ అనాలిసిస్ అంటే మనకి వేవ్ ఫామ్ అని అనాలిసిస్ చేస్తుంది. ఎలా అనాలిసిస్ చేస్తామంటే ఇప్పుడు సో అలాగే మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్లో ఏంటంటే మనకి అనాలిసిస్ చేస్తున్నాము. సో మనకి వేవ్ ఫామ్స్ అనే మనకి నెంబర్ ఆఫ్ వేవ్ ఫామ్స్ అనే మనకి సైమల్టేనియస్గా మనకి ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే అవుతున్నాయి అనుకోండి. సో వాటిని అనాలిసిస్ చేయాలనుకుంటే మనకి రిలేటెడ్గా అంటే ఒకదానితో ఒకటి రిలేటెడ్గా ఉన్న వేవ్ ఫామ్స్ మాత్రమే మనకి ఏమవుతుందండి సైమల్టేనియస్లో అవి డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో అలా డిస్ప్లే అయిన వాటిని ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు ఈ ఇన్స్ట్రుమెంట్లో యూజ్ చేసుకొని. ఓకేనా. సో అలాగే మనకి 3 డొమైన్స్ ఉన్నాయి మనకి. యాక్చువల్లీ మీకు వేవ్ అనాలిసిస్ స్టార్టింగ్లో చెప్పున్నాను. మనకి 3 డొమైన్స్ ఉన్నాయి. టైమ్ డొమైన్, ఫ్రీక్వెన్సీ డొమైన్, డిజిటల్ డొమైన్. టైమ్ డొమైన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ అండ్ డిజిటల్ డొమైన్. సో టైమ్ డొమైన్ ఎప్పుడు యూజ్ చేస్తున్నామంటే ఆసిలోస్కోప్లో మనం టైమ్ డొమైన్ యూజ్ చేస్తున్నాము. ఫ్రీక్వెన్సీ డొమైన్ ఎప్పుడు యూజ్ చేస్తున్నామంటే స్పెక్ట్రమ్ అనలైజర్లు యూజ్ చేస్తాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఇదే డిస్కస్ చేసింది. కంప్లీట్గా మనం ఫ్రీక్వెన్సీ మీద మనం డిస్కస్ చేసాం. సో మొత్తం కూడా మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్ మీద ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటి లాజిక్ అనలైజర్స్ అంటే ఏ డొమైన్లో ఉంటుందంటే డిజిటల్ డొమైన్లో. ఓకేనా. సో ఇక్కడ మనకి వచ్చిన ప్రతిదీ కూడా ఏమవుతుందంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్లోనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి వన్స్ అండ్ జీరోస్లోనే ఉంటుందన్నమాట. ఓకేనా. సో మనకి టిపికల్ లాజిక్ అనలైసిస్ అనేది మనకి బేసిక్గా 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి అంటే అవి మనకి లాజిక్ టైమింగ్ అనలైజర్, అలాగే లాజిక్ స్టేట్ అనలైజర్. సో లాజిక్ టైమింగ్ అనలైజర్ అంటే ఏం లేదు. సో మనకి ఇక్కడ డేటాని శాంపుల్ చేస్తున్నాం. దేని ద్వారా శాంపుల్ చేస్తున్నామంటే సో మనకి ఇక్కడ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనకి క్లాక్ సిగ్నల్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి డేటా అనేది శాంపుల్ అవుతుంది. సో అలా శాంపుల్ అయిన డేటాని ఏం చేస్తున్నామంటే మెమరీలోకి స్టోర్ చేసుకున్నాం. ఓకేనా. సో స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి టైమింగ్ వేవ్ ఫామ్లో మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో అలా డిస్ప్లే అయిన ప్రతి సిగ్నల్ కూడా మనకి టైంతో పాటు మనకి రిలేట్ అయి ఉంటుంది. అంటే మనకి ఇంత టైంలో మనకి ఈ వేవ్ ఫామ్ అనేది మనకి ఈ పర్టికులర్ టైంలో మనకి ఈ సిగ్నల్ అనేది డిస్ప్లే అయిందని ఈచ్ సిగ్నల్ కూడా మనకి ఒక టైమింగ్ అనేది మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట.
ఓకేనా. సో అలాగే మనకి ఈ మెథడ్ అనేది దేనికి సూటబుల్ అవుతుందంటే కంప్యూటర్ హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, సో వాటిని అనాలిసిస్ చేసే కంప్యూటర్ హార్డ్వేర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని అనాలిసిస్ చేయడానికి మనకి ఈ ఈ లాజిక్ ఈ లాజిక్ టైమింగ్స్ మన అనలైజర్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. కంప్యూటర్ హార్డ్వేర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని అనాలిసిస్ చేయడానికి మనకి ఈ మెథడ్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. సో అందుకని మనం ఈ లాజిక్ అనలైజింగ్ ఇంకో నేమ్ ఏమని పిలుస్తామంటే అసింక్రోనస్ మెజర్మెంట్ అని కూడా అంటాం. ఓకే, అందుకని ఈ మెథడ్ ఏమంటామంటే అసింక్రోనస్ మెజర్మెంట్ అంటామంట. అలాగే మనకి లాజిక్ అనలైజర్స్లో సెకండ్ టైప్ ఉంది, ఏంటి అంటే మనకి అది లాజిక్ స్టేట్ అనలైజర్. సో ఇదేంటంటే మనకి ఇక్కడ కూడా మనకి క్లాక్ సిగ్నల్ మీద జనరేట్ అవుతుంది. అది ఇక్కడ కూడా మనకి క్లాక్ సిగ్నల్ మీదే జనరేట్ అయిన క్లాక్ సిగ్నల్ మీద మనకి డిపెండ్ అవుతుంది. కానీ ఎలా అంటే మనకి మెజర్మెంట్ ఎక్విప్మెంట్ లోపల మనకి క్లాక్ సిగ్నల్ జనరేట్ అవుతుంది కదా, సో దానిపైన మనకి దాని మీద మనకి సిగ్నల్ అనేది డిపెండ్ అవుతుంది. సో అలా డిపెండ్ అయిన సిగ్నల్ ఏమవుతుంది మనకి ఎప్పుడైతే మనకి క్లాక్ అనేది మనకి జనరేట్ అవుతుందో మెజర్మెంట్ లోపల, సో మనకి డేటా అనేది శాంపుల్ అవుతుంది. అలా డేటా శాంపుల్ అయింది శాంపుల్ అయిన డేటా అనేది మనకి మెమరీలోకి స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫస్ట్ మనకి సిగ్నల్ అనేది మనకి మెజర్మెంట్ ఎక్విప్మెంట్తో మనకి సిగ్నల్ అనేది సింక్రొనైజ్ అవుతుంది మేడం. సో అలా సింక్రొనైజ్ అయింది ఏమవుతుందంటే మనకి, సో అలా మెజర్మెంట్ ఎక్విప్మెంట్ ఎప్పుడైతే మనకి సిగ్నల్ అనేది సింక్రొనైజ్ అవగానే మనకి బైనరీలో కానీ లేదంటే హెక్సాడెసిమల్లో కానీ డిస్ప్లే అనేది ఇస్తుంది అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఆ సిగ్నల్ అనేది మనకి బైనరీలో కానీ లేదంటే హెక్సాడెసిమల్లో కానీ మనకి డిస్ప్లే అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అందుకని దీన్ని మనం ఏమంటున్నామంటే ఈ మెథడ్ ఏమంటున్నామంటే సింక్రోనస్ మెజర్మెంట్ ఉందన్నమాట. ఓకేనా. సో లాజిక్ టైమింగ్ అనలైజర్ అయితే మనం అసింక్రోనస్ మెజర్మెంట్ అంటాము, లాజిక్ స్టేట్ అనలైజర్లో అయితే మనం సింక్రోనస్ మెజర్మెంట్ అంటాం. అయితే మనం దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఏ ప్రాబ్లమ్స్ అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తున్నామంటే సాఫ్ట్వేర్లో వచ్చే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అనలైజ్ చేయడానికి మనకి ఈ లాజిక్ స్టేట్ అనలైజర్ అనేది యూజ్ అవుతుంటుంది అన్నమాట. ఓకేనా. సో అది లాజిక్ టైమింగ్ అనలైజర్కి లాజిక్ స్టేట్ అనలైజర్కి ఉన్న మధ్య డిఫరెన్స్. సో అలాగే మనకి ఇది లాజిక్ అనలైజర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. సో ఇక్కడ మనకి సిస్టమ్ అండర్ టెస్ట్, ఇక్కడ ప్రోబ్స్ ఉన్నాయి, మనం టెస్ట్ చేయాలనుకున్న సిస్టమ్ ఇక్కడ ఉంది, ప్రోబ్స్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ క్లాక్ జనరేటర్ ఉంది, హై స్పీడ్ మెమరీ ఉంది. అలాగే ఇక్కడ మనకి ట్రిగర్ బ్లాకు, స్టోరేజ్ క్వాలిఫైర్ ఉంది, ట్రిగర్ ఈవెంట్, ఎక్స్టర్నల్ క్లాకు. అలాగే ఇక్కడ ఇంటర్నల్ క్లాక్ ఉంది, ఇక్కడ కండిషనల్ సిగ్నల్స్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ ఇంటర్నల్ క్లాక్, ఎక్స్టర్నల్ క్లాక్, కండిషన్ సిగ్నల్స్, శాంపుల్ క్లాక్, అలాగే క్లాక్ ఎనేబులర్ ఇది. అండ్ ఇక్కడ వచ్చి మనకి కంట్రోల్ సిగ్నల్స్, ఇవన్నీ కూడా మనకి కంట్రోల్ సిగ్నల్స్. ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి డేటా అనేది యూజర్ ఇంటర్ఫేస్కి డేటా అనేది మూవ్ అవుతుంది. ఓకేనా. స్క్రీను, కీబోర్డ్స్ అంటే మౌస్, టచ్ స్క్రీను, రిమోట్, ఇవన్నీ కూడా మనకి యూస్ అవుతాయి ఇక్కడ. సో ఓకేనా. సో ఇది మనకి బేసిక్గా ఉండే, సో ఇది లాజిక్ అనలైజర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. సో ఇది మనకి మెయిన్గా 6 బ్లాక్స్ ఉన్నాయి ఈ లాజిక్ డయాగ్రామ్లో. ఏంటి అంటే అవి మనకి ప్రోబ్స్, హై స్పీడ్ మెమరీ, ట్రిగర్ బ్లాకు, అలాగే క్లాక్ జనరేటరు, స్టోరేజ్ క్వాలిఫైయర్, అలాగే యూజర్ ఇంటర్ఫేసు. సో మనకి ప్రోబ్స్ అనేవి ఎందుకంటే మనకి ఫిజికల్గా మనకి మనం టెస్ట్ చేయాలనుకునే సిస్టమ్ని, అలాగే ఇన్స్ట్రుమెంట్కి ఏం చేస్తుందంటే ప్రోబ్స్ ద్వారా మనం ఫిజికల్గా కనెక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఆ ప్రోబ్స్ అనేవి మనకి అన్డ్యూల్ అంటే మనకి ఆ ప్రోబ్స్ అనేవి అనవసరంగా మనకి సిస్టమ్ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. అంటే మనకి సిస్టమ్ని ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ కాకూడదు మనకి ఆ ప్రోబ్స్ వల్ల. ఓకేనా. సో అందుకని మనకి ఆ ప్రోబ్స్ అనేవి మనకి కంపల్సరీ మనకి షుడ్ నాట్ అన్డ్యూలీ అంటే మనకి ఆ ప్రోబ్స్ అనేవి మనకి కంపల్సరీగా డిస్టర్బెన్స్ అనేది మనకి క్రియేట్ అవ్వకూడదు అనమాట. అలాగే మనకి ఎప్పుడైతే మనకి ప్రోబ్స్ అనేవి మనకి వోల్టేజ్ డివైడర్స్లో ఆపరేట్ అవుతుందో, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి లోయెస్ట్ పాసిబుల్ స్లూ రేట్ ఉంది. సో దాన్ని ఇన్పుట్ సిగ్నల్తో డివైడ్ చేస్తున్నాం. లోయెస్ట్ పాసిబుల్ స్లూ రేట్ని ఇన్పుట్ సిగ్నల్తో డివైడ్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి హై స్పీడ్ సిగ్నల్స్ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి ప్రోబ్స్ అనేది మనకి వోల్టేజ్ డివైడర్స్ని ఆపరేట్ అవుతుందో, సో ఆపరేట్ అవ్వగానే మనకి లోయెస్ట్ పాసిబుల్ స్లూ రేట్ అనేది మనకి ఇన్పుట్ సిగ్నల్స్ని డివైడ్ చేస్తుందన్నమాట. సో అలా డివైడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది మనకి, సో ఇది హై స్పీడ్ సిగ్నల్స్ని క్యాప్చర్ చేస్తుందన్నమాట.
ఓకేనా. సో ఒకవేళ మనకి ప్రోబ్ అనేది మనకి వోల్టేజ్ కంపరేటర్లో ఉంది అనుకోండి. సో వోల్టేజ్ కంపరేటర్లో ఉండడం ఏమవుతుందంటే మనకి ఇన్పుట్ సిగ్నల్స్ని లాజిక్ వాల్యూస్లోకి అది ట్రాన్స్ఫర్ చేసుకున్నామంట. వచ్చిన ఇన్పుట్ సిగ్నల్స్ మొత్తం కూడా మనకి లాజిక్ వాల్యూస్లో మనకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి వన్స్ అండ్ జీరోస్లోకి మనకి కంప్లీట్గా అది ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ లాజిక్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే టీటీఎల్ కానీ సీమాస్ కానీ అలాగే డిఫరెంట్ సో టీటీఎల్ కానీ సీమాస్ కానీ ఇలా ఉంది. సో వీటికి డిఫరెంట్ వోల్టేజ్ థ్రెషోల్డ్స్ కూడా ఉంటాయి అనమాట. సో వాటిని అడ్జస్ట్ వాటిని ఆ డిఫరెంట్ థ్రెషోల్డ్ వోల్టేజెస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే థ్రెషోల్డ్ కంపరేటర్స్ని యూస్ చేస్తున్నాం అనమాట. ఈ థ్రెషోల్డ్ కంపరేటర్స్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే టీటీఎల్ వేరే లాజిక్ ఫ్యామిలీ, సీమాస్ వేరే లాజిక్ ఫ్యామిలీ. సో ఈ రెండు లాజిక్ ఫ్యామిలీస్కి థ్రెషోల్డ్ వోల్టేజ్ అనేది వేరుగా ఉంటుంది. సో వాటిని కంపేర్ చేయడానికి, సో వాటిని ఏం చేస్తుందంటే అడ్జస్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వోల్టేజ్ థ్రెషోల్డ్ కంపరేటర్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి అలాగే మనకి లాజిక్ అనలైజర్స్లో మనకి ఒక హై స్పీడ్ మెమరీ సబ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నామంట. సో ఎందుకు హై స్పీడ్ మెమరీ సబ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నామంటే సో మనకి ఏవైతే శాంపిల్స్ వస్తాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవడానికి లాజిక్ అనలైజర్లో ఒక హై స్పీడ్ మెమరీ సబ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో డిపెండింగ్ అపాన్ ఇన్పుట్ సిగ్నల్, డిపెండింగ్ అపాన్ ద క్లాక్ సిగ్నల్ బేస్ చేసుకొని మనకి డేటా శాంపుల్ అనేది మనకి ఇన్పుట్ డేటా అనే శాంపుల్ చేస్తున్నాం. సో ఆ శాంపుల్ అయిన డేటా మొత్తం కూడా మనకి మెమరీలోకి స్టోర్ అవుతుంది మరి. ఇది మొత్తం కూడా మనకి డేటా అనే శాంప్లింగ్ మొత్తం కూడా మనకి దేనిపైన డిపెండ్ అయిందంటే క్లాక్ సిగ్నల్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ట్రిగర్ బ్లాక్ అనేది మనకి ఇక్కడ ట్రిగర్ సిగ్నల్ మీద ట్రిగర్ బ్లాక్ అనేది మనకి ట్రిగర్ సిగ్నల్ని జనరేట్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే యూజరు ట్రిగర్ బోర్డ్ని ఎప్పుడైతే స్విచ్ చేస్తారో సో స్విచ్ చేయగానే మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది స్విచ్ చేయగానే మనకి మనకి కావాల్సిన బానరీ వర్డ్ అనేది మనకి సెట్ అవుతుంది అనమాట. అంటే మనకి కావాల్సిన బానరీ వర్డ్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే మనం ట్రిగర్ బోర్డ్ని స్విచ్ చేస్తాము అంటే సెట్ చేసుకుంటాము. సో సెట్ చేయగానే మనకి ఏమవుతుందంటే మనకి కావాల్సిన ఆ వర్డ్కి కావాల్సిన బైనరీ వర్డ్ అనేది మనకి సెట్ అవుతుంది అనమాట. సో మనకి టైమింగ్ మోడ్ అలాగే మనకి ట్రిగర్ మోడ్ యూస్ చేసుకొని ట్రిగర్ ప్యాటర్న్లో మనకి టైమింగ్ మోడ్ అలాగే స్టేట్ మోడ్ డేటా అనేది ఎలా ఉందో చూద్దాము. సో ఇది మనకి టైమింగ్ మోడ్ అలాగే స్టేట్ మోడ్. సో టైమింగ్ మోడ్ ఇక్కడ చూడండి ఫస్ట్ 00లో ఉన్నాయి మనకి అన్నీ కూడా. ఓకేనా. సో మనకి 1 ఉన్నప్పుడు మనకి రైజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి అయింది. మళ్ళీ 0 అయినప్పుడు మళ్ళీ మనకి ఫాల్ అయిపోయింది. ఓకేనా. సో మనకి ట్రిగర్ బేస్డ్ ఆన్ ఇదంతా మనకి ట్రిగర్ సిగ్నల్ బేస్ చేసుకుని మనకి ఇదంతా జనరేట్ అయింది అనమాట. ఓకే. సో ఇది ట్రిగర్ సిగ్నల్. సో మనకి సో డిపెండింగ్ అపాన్ మనకి ఏదో స్టేట్ మోడ్లో కానీ లేదంటే టైమింగ్ మోడ్లో కానీ మనకి శాంపుల్ క్లాక్స్ అనేది మనకి యూజర్ దగ్గర సప్లై అవుతాయి. లేదు అంటే ఇన్స్ట్రుమెంట్లో అయినా జనరేట్ అవుతాయి అనమాట. క్లాక్ సిగ్నల్ టైమింగ్ మోడ్లో కానీ లేదంటే స్టేట్ మోడ్లో కానీ సో మనకి జనరేటర్ మన యూజర్ దగ్గర అయినా శాంపుల్ క్లాక్స్ జనరేట్ అవుతాయి. లేదు అంటే మనకి ఇన్స్ట్రుమెంట్లో అయినా సరే మనకి క్లాక్ సిగ్నల్స్ అని మనకి శాంపుల్ క్లాక్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి అనమాట. సో మనకి ఈ స్టేట్ మోడ్లో మనకి అనలైజర్స్ శాంపుల్ బేస్ చేసుకునేవి. సో శాంపుల్ బేస్ చేసుకొని మనకి ఇన్పుట్ సిగ్నల్ని ఫాలోయింగ్ ఏజ్లో కానీ లేదంటే రైజింగ్ ఏజ్లో కానీ మనకి వస్తాయన్నమాట. సో ఇలా మనకి క్లాక్లో సో అలా ఫాలింగ్ అండ్ రైజింగ్ వచ్చినప్పుడు మనకి అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి 0 వచ్చినప్పుడు అది ఫాలింగ్లో అయిపోతుంది. సో 1 వచ్చిన మనకి అది రైజింగ్ ఏజ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అదే మనకి క్లాక్ అనేది మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది స్టేట్ మోడ్లో ఉన్నప్పుడు అయితే. సో అలాగే మనకి ఇక్కడ ఏంటంటే మనకి సిస్టమ్ టెస్ట్ చేస్తున్నప్పుడు మనకి లాజిక్ ఎలిమెంట్స్ని యూస్ చేసుకొని సో కాంపోజిట్ క్లాక్ని యూజర్ అనేవాడు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మనకి ఏంటి ఇక్కడ సిస్టమ్ అండర్ టెస్ట్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే లాజిక్ ఎలిమెంట్స్ని యూస్ చేసుకొని కాంపోజిట్ క్లాక్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇది మనకి టెస్ట్ మోడ్లోనే ఒక అడ్వాంటేజెస్. అలాగే మనకి టైమింగ్ మోడ్లో మనకి 2 అప్రోచెస్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద శాంపుల్ జనరేటెడ్ శాంపుల్ క్లాక్ బేస్ చేసుకొని మనకి ఏంటంటే టైమింగ్ మోడ్ అంటే మనకి 2 అప్రోచ్ వస్తున్నాయి అనమాట. ఏంటి అంటే మనకి కంటిన్యూస్ స్టోరేజ్ అప్రోచ్ ఒకటి, అలాగే ట్రాన్సిషన్ టైమింగ్ అప్రోచ్ ఒకటి.
సో మనకి ఫస్ట్ మనకి టైమింగ్ మోడ్ ఫస్ట్ అప్రోచ్ ఏంటి అంటే మనకి కంటిన్యూస్ స్టోరేజ్ అప్రోచ్, అలాగే సెకండ్ అప్రోచ్ ఏంటి అంటే ట్రాన్సిషనల్ టైమింగ్ అప్రోచ్. సో మనకి ఈ అప్రోచ్లో ఏంటంటే మనకి క్లాక్ సిగ్నల్ అనేది మనకి సో మనకి స్లో రేట్ దగ్గర మనకి క్లాక్ సిగ్నల్ అనేది మనకి శాంపుల్ క్లాక్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనమాట. సో అయితే మనకి ఈ కంటిన్యూస్ స్టోరేజ్ అప్రోచ్లో మనకి ఇన్పుట్ సిగ్నల్ మీద మనకి డిపెండ్ అవ్వం, ఓకేనా. సో మనకి ఎక్కడ డిపెండ్ అవుతుంది, మనకి టైం మీద డిపెండ్ అవుతుంది, క్లాక్స్ మీద డిపెండ్ అవుతుంది. సో మనకి క్లాక్ ఎప్పుడైతే మనకి బైనరీ వాల్యూస్ అంటే లాజిక్ వాల్యూ ఇన్పుట్ సిగ్నల్కి లాజిక్ వాల్యూస్ని ఎప్పుడైతే ఇస్తుందో ఆ వాల్యూస్ అన్నీ కూడా మెమరీలోకి స్టోర్ అవుతుంటాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడండి ఒక వాల్యూ, ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి ఇది ఒక సిగ్నల్ కదా. సో ఇక్కడ మనకి ఈ సిగ్నల్లో మనకి 0111 0011 ఇలా ఇచ్చినాము. సో ఇది మనకి శాంపుల్ క్లాక్, ఇదంతా మనకి శాంపుల్ క్లాక్, ఓకేనా. సో ఇది మనకి సిగ్నల్, మనం వచ్చిన ఇన్పుట్ సిగ్నల్ ఇది. సో మనకి ఇక్కడ మనకి దేనిపైన మనకి బేస్ అవ్వడం లేదు, ఇక్కడంతా మనం దేనిపైన బేస్ అంటే మనకి శాంపుల్ వాల్యూస్ అంటే మన ఇచ్చిన లాజిక్ వాల్యూస్ మీద మనకి, అలాగే మెమరీ లొకేషన్స్ మీద మెమరీ లొకేషన్ ఇది. సో ఇక్కడ మనకి ఇచ్చిన శాంపుల్ క్లాక్, అలాగే మనం ఇచ్చిన అలా టైమింగ్ మీద, ఓకే, లాజిక్ వాల్యూస్ మీద మాత్రమే మనకి డిపెండ్ అయిందనమాట. సో అలాగే చూడండి ఇది 0111 0011. సో మనకి ఇక్కడ ఏంటంటే డిసడ్వాంటేజ్ అంటే మనం ప్రతిదానికి మనకి ఒక లొకేషన్ క్రియేట్ చేసుకున్నాము. సో 0కి క్రియేట్ చేసుకున్న 111 ఇట్లా మనకి ఎన్ని 1s వచ్చాయో ఎన్ని 0s వచ్చినా కూడా మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మెమరీ లొకేషన్ మెమరీ లొకేషన్ క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ మనకి ఇదొక డిసడ్వాంటేజ్ వస్తుంది, ఎందుకంటే మనకి ప్రతిసారి మనకి ఆ లొకేషన్ 0 వచ్చిన ప్రతిసారి ఇంకొక కొత్త లొకేషన్ అది క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది, ఓకేనా. సో అందుకని మనకి అదొక డిసడ్వాంటేజ్. చూడండి కావాలండి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 0 ఇచ్చాము, ఓకేనా. 0కి 0 లొకేషన్, ఇక్కడ 0 ఇచ్చాము, మళ్ళీ ఒక 5 లొకేషన్ ఇచ్చాము, మళ్ళీ ఇక్కడ 0 ఇచ్చాము, మళ్ళీ దానికి ఒక 6 లొకేషన్ ఇచ్చాము. సో ఇట్లా మనకి 0s ఇచ్చుకుంటే కొద్ది 0s కానీ లేదా సేమ్ వాల్యూస్ ఇచ్చుకుంటే కొద్ది మనకి లొకేషన్ మన మెమరీ యొక్క లొకేషన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంటుంది అన్నమాట. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఇన్ కంటిన్యూస్ స్టోరేజ్ అప్రోచ్లో మనకి. అదే ట్రాన్సిస్టర్ టైమింగ్ అప్రోచ్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ కూడా మనకి స్లూ రేట్ దగ్గర మనకి శాంపుల్ క్లాక్ అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రాన్సిషన్ టైమింగ్ అప్రోచ్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ కూడా మనకి స్లూ రేట్ దగ్గర మనకి శాంపుల్ క్లాక్ అనేది మనకి జనరేట్ అవుతుందన్నమాట. సో అలా జనరేట్ అయిన శాంపుల్స్ మనకి మెమరీలో స్టోర్ చేసుకుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే సో మనకి లాజిక్ వాల్యూ అంటే ఇన్పుట్ యొక్క లాజిక్ వాల్యూస్ని మనకి ట్రాన్సిషన్ అంతా మనకి 1 నుంచి 0కి 0 నుంచి 1కి ఇలా ట్రాన్సిషన్ జరుగుతుంది కదా. సో అలా జరిగిన వాల్యూస్ని అన్ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం మనం. సో అయితే ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక చేంజ్ ఏంటి అంటే మనకి ఇక్కడ సో మనకి క్లాక్ మనకి ఎప్పుడైతే మనకి క్లాక్ అనేది చేంజ్ అవుతుంటుందో అంటే మనకి ఇప్పుడు 10 ఉంది, నెక్స్ట్ 1 వచ్చింది, మనకి నెక్స్ట్ 111 ఇలా కంటిన్యూస్గా 4 1s వచ్చాయనుకోండి. సో మనకి ఆ సేమ్ వాల్యూ స్టోర్ సేమ్ లొకేషన్ ఇస్తుంది అనమాట, ఓకే. మనకి ఫస్ట్ 1 వచ్చిన మనకి ఒక లొకేషన్, మళ్ళీ 1 వచ్చిన మనకి ఒకే లొకేషన్, అలా కంటిన్యూస్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లొకేషన్ ఇవ్వదన్నమాట. ఫస్ట్ 0 వచ్చిన తర్వాత 1 వచ్చింది, సో మనకి అక్కడ క్లాక్ అనేది చేంజ్ అయింది కాబట్టి అక్కడ మనకి లొకేషన్ క్రియేట్ చేస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనకి క్లాక్ చేంజ్ కాలేదంటే మనకి దానికి లొకేషన్స్ ఇవ్వదన్నమాట. ఎప్పుడైతే మనకి క్లాక్ అనేది చేంజ్ అయినప్పుడు మనకి లొకేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ మెమరీ అనేది చాలా సఫిషియెంట్గా అంటే మన మెమరీని చాలా ఎఫిషియెంట్గా వాడుకుంటుంది అనమాట. సో అందుకని మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్ టైమింగ్ మోడ్ని ఇక్కడ యూస్ చేస్తూ ఉన్నాము. సో ఇది మనకి ట్రాన్సిస్టర్ టైమింగ్ డయాగ్రాము. సో ఇది మనకి శాంపుల్ క్లాక్, సో ఇది మనకి శాంపుల్ క్లాక్, ఓకేనా. సేమ్ అక్కడికి మనకి ఇది సిగ్నల్, ఓకే. అంటే మనకి మనకి ఇక్కడ శాంపుల్ స్టోర్ చేసిన వాల్యూస్. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 0 వచ్చాము, ఇక్కడ నుంచి మనకి వాల్యూ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు మాత్రం మనకి వాల్యూ తీసుకుంది, ఎంత తీసుకుంది మనకి మెమరీ లొకేషన్ 1 స్టోర్ చేసుకుంది మేడం. ఇక్కడ నుంచి మనకి 1 వచ్చింది అంటే సేమ్ వాల్యూస్ మనకి రిపీట్ అయ్యాయి కాబట్టి దానికి మెమరీలో లొకేషన్ని క్రియేట్ చేయదు. నెక్స్ట్ ఎప్పుడు చేస్తుంది మనకి 0 ఇచ్చినప్పుడు అంటే మనకి ఇక్కడ మళ్ళీ క్లాక్ అనేది చేంజ్ 1 నుంచి మళ్ళీ 0కి వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ మనకి క్లాక్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ మెమరీ లొకేషన్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి సేమ్గా ఉంది కాబట్టి మళ్ళీ ఇవ్వదు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి క్లాక్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ లొకేషన్ ఇలా క్రియేట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో చూడండి మనకి ఇక్కడ
సో మనకి స్టోరేజ్ క్వాలిఫైయర్. సో మనకి స్టోరేజ్ క్వాలిఫైర్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఇక్కడ మనకి మనకి ఆల్రెడీ మనకి వన్ ఆఫ్ ద బ్లాక్ 6 బ్లాక్స్ కదా మనం చెప్పింది. సో 6 బ్లాక్స్లో మనకి ప్రోబ్స్ అయిపోయి, ట్రిగర్ అయిపోయింది, హై స్పీడ్ మెమరీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ క్వాలిఫైర్ ఉంది, ఓకే, యూజర్ ఇంటర్ఫేస్, కీబోర్డ్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ క్వాలిఫైర్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి డేటా శాంపుల్ అవుతుంది కదా. సో అలా అంటే క్లాక్ ద్వారా మనకి డేటా మొత్తం శాంపుల్ అవుతుంది. అలా శాంపుల్ అయిన డేటా మొత్తం కూడా మనం ఏం చేస్తున్నాం, మెమరీలోకి స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ స్టోర్ చేసుకునే డ్యూటీ ఏంటంటే స్టోరేజ్ క్వాలిఫైర్ యొక్క మెయిన్ ఫంక్షన్ అనమాట, ఓకేనా. సో అలాగే మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఈ స్టోరేజ్ క్వాలిఫైర్ ద్వారా సో మనకి బైనరీ వర్డ్ ఎప్పుడు వస్తుంది, మనకి డేటా అనేది మనకి శాంపుల్ అయిన తర్వాత వస్తుంది మనకి. సో అలా శాంపుల్ అయిన డేటా అనేది మనకి ఆ వర్డ్లో కన్వర్ట్ అవుతుంది కదా. సో వర్డ్లో అంటే మనకి బైనరీ వర్డ్లో కన్వర్ట్ అవుతుంది. సో అలా కన్వర్ట్ అయిన బైనరీ వర్డ్ డేటాని కూడా ఇది మనకి మెమరీలోకి స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సో ఇది మనకి మెయిన్ స్టోరేజ్ క్వాలిఫైర్ యొక్క మెయిన్ డ్యూటీ అనమాట, ఓకేనా. సో మనకి డేటాకి మనం స్టోర్ అంటే మనకి కన్వర్ట్ అయిన బైనరీ వర్డ్ అనేది డేటాకి మ్యాచ్ అయింది. సో అలా మ్యాచ్ అయిన డేటాని స్టోరేజ్ క్వాలిఫైర్లోకి స్టోరేజ్లోకి మెమరీలోకి స్టోరేజ్ చేసుకుందాం అన్నమాట, ఓకే. సో ఇది మనకి స్టోరేజ్ క్వాలిఫైర్ యొక్క మెయిన్ ఫంక్షన్. అలాగే మనకి యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ మనం ఏం చేస్తాము, మన సిగ్నల్స్ని డిస్ప్లే చేయాలి, మనకి సిగ్నల్స్ డిస్ప్లే చేయాలి. సో మనకి సిగ్నల్ డిస్ప్లే చేయడానికి మనము ఇక్కడ ఆసిలోస్కోప్ని యూజ్ చేస్తున్నాము. సో ఆసిలోస్కోప్లో మనం సో లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఆసిలోస్కోప్లో మనకి ఫాస్ఫరస్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాం. సో అదే కాకుండా మనకి ఏంటంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే కూడా మనం యూజ్ చేసుకొని సిగ్నల్స్ని డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి చాలా అనలైజర్స్ అంటే ఎక్కువ అనలైజర్స్లో ఏంటంటే మనకి గ్రాఫికల్ యూజ్ ఏంటంటే కంప్యూటర్ సిస్టమ్ కంప్యూటర్లు ఉంటాయి కదా. సో కంప్యూటర్లో ఉండేవన్నిటి కూడా ఎక్కువగా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని ఎక్కువగా అనలైజర్స్ చేస్తూ ఉంటామన్నమాట. వేవ్ ఫామ్స్ అనేవి ఎక్కువగా అనలైజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే మనకి కీబోర్డ్. సో మనకి కీబోర్డ్ అనేది మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాం, మనకి యూజర్ అనేవాడు ఇన్స్ట్రుమెంట్ నుంచి కంప్యూటర్కి కమ్యూనికేట్ అవ్వడానికి మనకి కీబోర్డ్ యూజ్ చేస్తున్నాం. అంటే మన కీబోర్డ్ కానీ మౌస్ కానీ స్క్రీన్, సో ఇలా ఏవైనా సరే మనం ఆపరేట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ నుంచి కంప్యూటర్ కానీ లేదంటే ఎక్కడైనా వర్క్ స్టేషన్ కానీ ఆపరేట్ చేయడానికి మనకి కీబోర్డ్స్ కానీ మౌస్ కానీ ఇలా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే మనకి రిమోట్. సో ఈ రిమోట్ ఇంటర్ఫేస్ ఎందుకంటే మనకి యూజర్ అనేవాడు వెబ్ బ్రౌజర్స్ ద్వారా సో మనకి వెబ్ బ్రౌజర్స్ని ఇంటర్ఫేస్ చేయడానికి మనకి ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఇంటర్ఫేస్ చేయడానికి రిమోట్ ఇంటర్ఫేస్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది వెబ్లో ఎనేబుల్గా ఉంది అనుకోండి. సో ఎప్పుడైతే మనకి ఆ వెబ్లో ఎనేబుల్గా ఉన్నప్పుడు ఈ రిమోట్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని రిమోట్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో మనకి లాజిక్ అనలైజర్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ డిస్ప్లే పాసిబుల్ అవుతాయి. ఏంటి ఆ 3 టైప్స్ ఆఫ్ డిస్ప్లే పాసిబుల్ అయిందంటే ప్రీ ట్రిగర్ డిస్ప్లే, పోస్ట్ ట్రిగర్ సెంటర్ ట్రిగర్ డిస్ప్లే, అలాగే వచ్చి పోస్ట్ ట్రిగర్ డిస్ప్లే. ప్రీ ట్రిగర్ డిస్ప్లే, సెంటర్ ట్రిగర్ డిస్ప్లే, పోస్ట్ ట్రిగర్ డిస్ప్లే. సో ఏంటి ప్రీ ట్రిగర్ డిస్ప్లే, సెంటర్ ట్రిగర్ డిస్ప్లే, పోస్ట్ ట్రిగర్ డిస్ప్లే అంటే సో ఫస్ట్ ప్రీ ట్రిగర్ డిస్ప్లే. సో ప్రీ ట్రిగర్ డిస్ప్లే అంటే ఏం లేదు మనకి శాంపిల్స్ డిస్ప్లే అవుతుంటాయి. సో మనకి శాంపిల్స్ డిస్ప్లే అవ్వాలి అంటే మనకి ట్రిగర్ సిగ్నల్స్ జనరేట్ అయిన తర్వాత మనకి శాంపిల్స్ డిస్ప్లే అవుతాయి. యాక్చువల్గా అయితే మనకి 3 కేసెస్ తీసుకున్నాం, ప్రీ ట్రిగర్ డిస్ప్లే, సెంటర్ ట్రిగర్ డిస్ప్లే, అలాగే పోస్ట్ ట్రిగర్ డిస్ప్లే. సో ఫస్ట్ ప్రీ ట్రిగర్ డిస్ప్లే ఏంటి అంటే మనకి ట్రిగర్ సిగ్నల్ మనకి జనరేట్ కాకముందు మనకి డేటా అనేది శాంపుల్ అయ్యి ఆ శాంపుల్ అయిన డేటాని మనం మెమరీలో స్టోర్ చేసుకున్నామంటే దాన్ని ఏమంటామంటే ప్రీ ట్రిగర్ డిస్ప్లే అంటారన్నమాట. ఎప్పుడైతే మనకి ట్రిగర్ సిగ్నల్ మనకి డిస్ప్లే కాకుండా మన డేటా అనేది శాంపుల్ అయ్యి ఆ శాంపుల్ అయిన డేటా అనేది మనకి డిస్ప్లే అయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటున్నామంటే ప్రీ ట్రిగర్ డిస్ప్లే అంటున్నాం. సెంటర్ ట్రిగర్ డిస్ప్లే అంటే ఏంటంటే మనకి హాఫ్ శాంపుల్స్ వచ్చి మనకి ట్రిగర్ సిగ్నల్ డిస్ప్లే కాకముందు ట్రిగర్ సిగ్నల్ అనేది మనకి డిస్ప్లే కాకముందు హాఫ్ శాంపుల్స్ డిస్ప్లే అవుతాయి. సో ట్రిగర్ సిగ్నల్ డిస్ప్లే అయిన తర్వాత ట్రిగర్ సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత హాఫ్ శాంపుల్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి అనమాట. ఇది సెంటర్ ట్రిగర్ డిస్ప్లే. సెంటర్ ట్రిగర్ డిస్ప్లే అంటే ఏం లేదు, ఫస్ట్ హాఫ్ శాంపుల్స్ ట్రిగర్ సిగ్నల్
జనరేట్ కాకముందు హాఫ్ శాంపిల్స్ డిస్ప్లే అవుతాయి. సో ట్రిగర్ సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత రిమైనింగ్ హాఫ్ శాంపిల్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. సో అది మనకి సెంటర్ ట్రిగర్ డిస్ప్లే. పోస్ట్ ట్రిగర్ డిస్ప్లే అంటే ఏంటి అంటే మనకి ట్రిగర్ సిగ్నల్ డిస్ప్లే సో ట్రిగర్ సిగ్నల్ మనకి జనరేట్ అయిన తర్వాత మనకి అన్ని శాంపిల్స్ కూడా డిస్ప్లే అవుతాయి. సో దాన్ని మనం ఏమంటామంటే పోస్ట్ ట్రిగర్ డిస్ప్లే అంటాం అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్గా లాజిక్ అనలైజర్. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి కాల్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.